ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని భారత ప్రభుత్వాన్ని డీలిమిటేషన్, డివల్యూషన్, డిస్క్రిమినేషన్ అనేటువంటి ఒక తథాకథిత ఒక కథ అల్లి ప్రజలను తప్పుతో పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మన ఢిల్లీలో జరిగినటువంటి ఒక కాంక్లేవ్లో వారు మాట్లాడుతూ ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వము, హోంమంత్రి అమిత్ షా గారు 50% సీట్ల మేరకు ప్రపోర్షనేట్గా ప్రోరాటా బేస్ అనుగుణంగా పెంచుతామని చెబితే దానిని వక్రీకరించి ఎందుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పునర్విభజన అనగానే ఎందుకు ఇవాళ జంకుతున్నాడో అర్థం కావటం లేదు. ఉత్తర దక్షిణ అనేటువంటిది కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చేటువంటి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో పునర్విభజన అంశం వచ్చినప్పుడు చట్టసభలో 33% మహిళలకు రిజర్వేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి ఆ రకంగా మహిళలకు ఇట్స్ నాట్ జస్ట్ ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, అది మహిళా సాధికారిత అనే విషయాన్ని చట్టసభలో, అసెంబ్లీలో, పార్లమెంటులో ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఉన్నప్పటికీ వారు ఏ రకంగా మహిళల రిజర్వేషన్ల అంశాన్ని చట్టసభల్లో నీరుగార్చారో, తమ కూటమి పక్షాలే వ్యతిరేకిస్తే చేతులు ఎత్తేసినటువంటి సోనియా గాంధీ, అటువంటిది ఏ పార్టీలైతే వ్యతిరేకించాయో వాళ్ళను ఒప్పించి మెప్పించి ఏకాభిప్రాయంతో చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చారంటే ఇవాళ మహిళలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలబడి ఒక పెద్దన్నగా వారి పరిగణిస్తూ మాకు ఇవాళ మొదటిసారిగా చట్టసభల్లో అవకాశం కల్పించిన మహానుభావుడిని కొనియాడుతూ ఉంటే ఈరోజు ఆ పునర్విభజన ప్రక్రియ ద్వారా చట్టసభల్లో కూడా 33% మహిళలకు 2029 ఎన్నికల్లోనే వారు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మోదీ గారు ప్రభుత్వం చేస్తూ ఉంటే, గతంలో ఇదే డిఎంకే, కాంగ్రెస్ పార్టీలు జనాభాకు అనుగుణంగా ఈ పునర్విభజన జరిగినట్టయితే మరి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, ఉత్తర ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రాలు రాజకీయంగా లబ్ధి పొందడమే కాకుండా వారు ఉత్తరాది రాష్ట్రాల్లో రాజకీయంగా వారికి బలం చేకూర్చుటైతుందని చెప్పి ఆ రోజు వారు ఆ అంశాన్ని తెరవనికి తీసుకొస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు చాలా మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు అమిత్ షా స్పష్టం చేస్తూ వచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండానే ఈ ప్రభుత్వము ఉన్నటువంటి సీట్లకు అనుగుణంగా పెంపుదల చేస్తామని చెప్పినప్పటికీ ఆ రోజు ససేమిరా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి మొన్న ఈ ప్రభుత్వము ఉన్నటువంటి సీట్లకు అదనంగా 50% పెంచుతామని ప్రతిపాదన తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడ ఉత్తరాదిన దక్షిణాది నష్టం జరుగుతుంది? నిజంగా మీరు దక్షిణాదికి నష్టం జరుగుతుందంటే మొట్టమొదటగా మీరు మీ కాంగ్రెస్ పార్టీ దానికి బాధ్యులని మీరు ఇవాళ దానికి
మీరు బాధ్యత తీసుకుంటారా? ఉత్తరప్రదేశ్కి 80 సీట్లు ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 సీట్లు ఉన్నాయి. మరి దానికి అనుగుణంగానే ఇవాళ 50% పెంచుతూ ఉంటే ఎందుకు ఇవాళ మీకు కడుపు నొప్పి, ఎందుకు మండుతూ ఉన్నది? ఇవాళ మీకు కడుపు మండుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు మింగుడు పడడం లేదు. కేవలం మీరు మహిళలను పెరిగే సీట్లకు అనుగుణంగా 33% మహిళలకు, అదే రకంగా ఆ ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు కూడా అసెంబ్లీలోనూ లోక్సభలోనూ కూడా పార్లమెంట్లో వాళ్ళ సీట్లు పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు గొంతు నొక్కడమే కాంగ్రెస్ పార్టీ విధానమా? రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలు ఎదగకుండా మహిళలు చట్టసభలో రాకుండా పన్నే పన్నాగంలో భాగమా అని చెప్పి వాళ్ళు మేము భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ 50 ఏళ్లుగా కొనసాగుతున్నది. గత ప్రభుత్వాలు దీన్ని ఫ్రీజ్ చేశాయి. ఎందుకంటే జనాభాకు అనుగుణంగా సీట్ల హెచ్చుతగ్గులు జరిగినట్టయితే జనాభా నియంత్రణ పాటించినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని చెప్పి, తద్వారా జనాభా నియంత్రణ పాటించకుండా ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకు మరి ఆ రకంగా లాభం జరుగుతుందని చెప్పి 2 పర్యాయాలు దానిని గతంలో ఫ్రీజ్ చేస్తే 50 సంవత్సరాలుగా నానుతున్నది. ఇవాళ అటువంటిది ఇవాళ ఒక సామరస్యంగా సమన్యాయంతో ఇవాళ ఒకవైపు మహిళలకు ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం పెంచుతూ ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా 50% అనేటువంటి ప్రతిపాదన తీసుకొస్తే ఇవాళ ఎందుకు మీరు ఇవాళ అర్చి గీపెడుతున్నారో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిందని నేను కోరుతున్నాను. వాస్తవంగా ఇవాళ ప్రపంచంలో ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియకు అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో భాగంగా ఇవాళ ఎంత అసమానతలు ఇవాళ భౌగోళికంగా కానివ్వండి, జనాభాకు అనుగుణంగా చూసినట్టయితే ఒక పార్లమెంటు 40 లక్షలు, ఇంకొక పార్లమెంటు 10-12 లక్షలు. అంటే ఇవాళ నగరీకరణ పెరిగింది, పట్టణాలకు వలస వచ్చేటువంటి జనాభా పెరిగింది. మరి దానికి భిన్నంగా ఇవాళ ప్రజలకు జవాబుదారీతనం కూడా ప్రజాస్వామ్యంలో పెంచాల్సిన బాధ్యత ఇవాళ ప్రజాప్రతినిధుల మీద ఉంది. కాబట్టి అందుకనే ఇవాళ మీరు ప్రపంచంలో మిగతా దేశాలను కూడా చూసినట్టయితే ఇవాళ యూకే కానీ యుఎస్లో కానివ్వండి, యూకే లాంటి ప్రాంతంలో 1-2 లక్షల జనాభాకే ఒక ఎంపీ, యుఎస్ఏలో అమెరికాలో 7-8 లక్షలు ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా ఒక ఎంపీ. ఇవాళ మనకు యావరేజ్గా తీసుకుంటే 20 లక్షలకు ఒక ఎంపీ. ఇది ఏ మేరకు ఇవాళ మరి ప్రజలకు మేలు జరుగుతుంది? ఇవాళ సీట్లు పెంచడం అంటే రాజకీయపరమైనటువంటి ఇవాళ సీట్లు పెంచడం కాదు. ఇవాళ ప్రజల అవసరాలు తీర్చేదానికి ఇవాళ ప్రజాస్వామ్యంలో బాధ్యతను పెంచడమే తప్పితే ఇతరత్ర కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి డీలిమిటేషన్ మీద మీరు ఏదైతే ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నారో అది వాస్తవంగా ఏమాత్రం కూడా అది మరి వాస్తవం కాదని, ప్రజలను తప్పుదో పట్టించడానికి పన్నే కుట్రలో భాగమైనటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా యుఎస్ ఇవాళ 543 పార్లమెంట్ స్థానాలు, మనకు 140 కోట్ల జనాభా, 25-27 లక్షలకు ఒక ఎంపీ. అదే రకంగా ఇవాళ యునైటెడ్ కింగ్డమ్లో 650 మంది ఎంపీలు మరి హౌస్ కమిటీలో, ఒక ఎంపీ ప్రాతినిధ్యం 90,000 నుంచి మహా అంటే 10 లక్షల జనాభా వరకు. అమెరికాలో 435 ఇవాళ వారు ఎంపీలు ఉన్నట్టయితే వారు 7.5 లక్షల నుంచి మహా అంటే 8 లక్షలు. వారి జనాభా ఎంత, మన జనాభా ఎంత? ఈ రకంగా మరి పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఏ ప్రాంతానికి అన్యాయం చేయకుండానే మరి ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత పెంచుతూ సామాజిక న్యాయానికి ఇవాళ కట్టుబడి ఉంటూ మహిళలు కూడా చట్టసభలో తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ఈరోజు ఆ యొక్క
డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపడిన అంశం. రెండోది వారు డిస్క్రిమినేషన్ అని చెప్పి రెండో విషయం మాట్లాడారు. వాస్తవంగా డిస్క్రిమినేషన్ అనేది మీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో ఏ రకంగా మీరు మరి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రకు ఏ రకంగా అన్యాయం చేశారో ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే ప్రస్తావించి మీరు ప్రస్తావించినటువంటి ఈ యొక్క డిస్క్రిమినేషన్ కూడా నేను వివరించదలుచుకున్నాను. మీ హయాంలో రైల్వేలు, యూపీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంవత్సరానికి యావరేజ్గా 886 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ 9,000 కోట్లు, తెలంగాణకు 7,000 కోట్లు. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రం తెలంగాణ కాకపోయినప్పటికీ ఇవాళ తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు. గత 10 సంవత్సరాలుగా మోదీ నాయకత్వంలో 12 లక్షల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ కేటాయించింది. నేషనల్ హైవేస్ మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఈ తెలంగాణలో రమారమి 2,500 కిలోమీటర్లు మీరు నేషనల్ హైవేస్ రోడ్లు నిర్మాణం చేస్తే ఇవాళ మోదీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలోనే 2,500 కిలోమీటర్లు అదనంగా ఇప్పుడు 5,000 కిలోమీటర్ల హైవేస్ ఇవాళ తెలంగాణ కొనసాగుతున్నాయంటే ఇది నరేంద్ర మోడీ గారు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 1,10,000 కోట్ల రూపాయలు కేవలం నేషనల్ హైవేస్ కోసం. ఈ రకంగా చెప్పుకుంటూ పోయినట్టయితే మొన్నటికి మొన్న బడ్జెట్లో ఈ హైదరాబాద్ కేంద్రంగా హై స్పీడ్ రైల్స్ మొత్తం 5 హై స్పీడ్ రైల్వే 5 లేదా 7 రైల్వే లైన్స్ వేస్తే అందులో 3 తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు. హైదరాబాద్ కేంద్రంగా 3 హై స్పీడ్ రైల్వే మనకిచ్చారంటే మీరు ఆలోచన చేయండి. నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను, మెదక్ నుంచి ప్రాతినిధ్యమైనటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సైతం ఆ ప్రాంత ప్రజలకు ఒక కొత్త రైల్వే స్టేషన్ మెదక్ కానీ, సిద్దిపేట కానీ, కొమరవెల్లి కానీ ఇవ్వలేని దుస్థితి ఆ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయినప్పటికీ ఇవ్వలేనిది ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో మా ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత ప్రజల మేలు కోసం సిద్దిపేటకు రైల్వే స్టేషన్, మెదక్ రైల్వే స్టేషన్, కొమరవెల్లికి రైల్వే స్టేషన్ కట్టించినటువంటి ఆ ఘనత, ఖ్యాతి ఇవాళ నరేంద్ర మోడీ గారికి. ఈ రకంగా చెప్పుకుంటే పోతే చేంతాడవుతుంది. ఇవాళ RRR ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందో 350 కిలోమీటర్లు మొత్తం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే ఈరోజు 20,000 కోట్ల నిధులతోని RRRకు కూడా ఇవాళ మంజూరు చేసిందంటే మరి రేవంత్ రెడ్డి గారు ఎవరిది వివక్షత? మీ హయాంలో ఏ రకంగా మెదక్ను విస్మరించారు, మీ హయాంలో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మూతపడితే ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత కేవలం తెలంగాణ, ఆంధ్ర రైతులకే కాకుండా దక్షిణాది రైతులందరూ కూడా మేలు చేసేదానికి దానిని ఏ రకంగా 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి తెప్పించారో ఇది మోదీ గారి యొక్క మార్క్. ఇది ఈ రకంగా మరి అభివృద్ధి విషయంలో చాలా చెప్పుకుంటూ పోతే డివల్యూషన్ గురించి మీరు మాట్లాడారు. ఇవాళ ఈ డివల్యూషన్ అటువంటి ఆర్థిక వనరుల భాగస్వామ్యం, ఫిజికల్ డివల్యూషన్ వ్యవస్థలో ఆర్థిక పనితీరు వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కాంగ్రెస్ కాలంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఈ యొక్క రాష్ట్రాలకు కేంద్ర తరఫు నుంచి నిధులు అటువంటిది 32% డివల్యూషన్ భాగంగా కేంద్రం యొక్క పన్నుల వాటాలో కల్పిస్తే మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని 42% పెంచి మొన్న కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి 41% ఇవాళ నిధులు ఇస్తా ఉన్నది. ఇది డివల్యూషన్. ఏ రకంగా ఇవాళ మీరు చెప్పేటువంటి డీలిమిటేషన్ కానీ లేదా డిస్క్రిమినేషన్ కానివ్వండి లేదా ఇవాళ డివల్యూషన్ కానివ్వండి, ఇవాళ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. జిఎస్టీ వసూళ్లు ఇవాళ 2 లక్షల కోట్ల పైగా నెలకు ఇవాళ వస్తూ ఉందంటే రాష్ట్రానికి ఏ రకంగా నిధులు ఇవాళ సమకూరుస్తున్నారు, సకాలంలో అందుతున్నాయి. ఇవాళ మెరుగైనటువంటి ఆర్థిక సూచికలు ఇవాళ రాష్ట్రాలకు తక్కువ కాకుండా ఎప్పటికప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ అనుగుణంగా నిధులు కల్పిస్తున్నది. ఇవాళ పంచాయతీల్లో, గ్రామాల్లో రోడ్లు కానీ లేదా బళ్ళు కానివ్వండి లేదా ఇవాళ నిర్మాణం అవుతుందంటే కేంద్రం ఇచ్చే నిధులు తప్పితే ఇతరత్ర కాదనే విషయాన్ని తెలిసి కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మీరు పన్నుతున్నటువంటి పన్నాగమే తప్పితే ఇతరత్ర కాదు. మీరు కేవలం ఇవాళ ఎందుకు డీలిమిటేషన్ ఈ ప్రక్రియను దడుచుకుంటున్నారో ఇవాళ వాస్తవంగా డీలిమిటేషను
అదే రకంగా మహిళల చట్టసభల్లో రిజర్వేషన్ల ప్రక్రియ ముడిపడి ఉంది. అందుకనే ఇవాళ అమిత్ షా గారు కూడా నిన్న కలకత్తాలో స్పష్టం చేశారు, వీలైతే ఈ సమావేశాల్లోనే మేము ఈ మార్పులతో ఈ 50% పెంపుదలకు అనుగుణంగా జనాభాకు అనుగుణంగా కాకుండా, ఎందుకంటే జనాభాకు అనుగుణంగా తీసుకొచ్చినట్టయితే 2026లో మన సెన్సస్ పూర్తవుతుంది. 2026లో సెన్సస్ మనకు ప్రారంభమవుతుంది. అది పూర్తయ్యేసరికి ఎంత సమయం పడుతుందో, చివరికి అది 2029 ఎన్నికల వరకు మహిళల చట్టసభ రిజర్వేషన్ కావాలంటే ఆ జనాభాకు అనుగుణంగా వివరాలు మరి అందుబాటులోకి రావు. కాబట్టి అన్యాయం జరుగుతుందని చెప్పి భావించే ఇవాళ మరి 50% కొలమానంగా తీసుకొని ఇవాళ కల్పిస్తూ ఉంటే, ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. 543 పార్లమెంటు లోక్సభ సీట్లు రేపు 816 పెరిగే అవకాశం, అంటే 50% దృష్టిలో పెట్టుకున్నట్టయితే. ఆ రకంగా చూసినట్టయితే మరి ఈ 816లో మనకున్నటువంటి ఎస్సీ ఎంపీలు 84 మంది, ఎస్టీ ఎంపీలు 47 మంది. రేపు ఈ 50% అనుకున్న సీట్లు పెరిగితే 543 నుంచి 84 నుంచి 126 మంది ఎస్సీలు ఎంపీలు అవుతారు, 47 నుంచి ఎస్టీలు 71 మంది అవుతారు. అంటే మొత్తంగా చూసినట్టయితే 131 మంది ఎస్సీ ఎస్టీల నుంచి 197 అంటే 66 మంది అదనంగా ఎంపీలు పెరిగేదానికి అవకాశం ఉంటే, ఇవాళ మళ్ళీ ఈ యొక్క దళిత సామాజిక వర్గాల నుంచి అనగారినటువంటి వర్గాల నుంచి ఎంపీలుగా మీరు చట్టసభలో అడుగు పెడితే ఎందుకు మీకు కంటగింపు? ఇవాళ అమిత్ షా గారు చాలా స్పష్టంగా ఈ సమావేశాన్ని తీసుకొస్తామంటే దాటవేస్తున్నారు. ఎందుకు అంత తొందర అంటున్నారు? ఇవాళ ఎందుకు మీరు దడుచుకుంటున్నారు? ఇవాళ చాలా స్పష్టంగా చెప్పాడు ఇవాళ అమిత్ షా గారు కూడా. మల్లికార్జున్ ఖర్గే గారికి ఎల్ఓపి లోక్సభలో రాహుల్ గాంధీ గారు మేము చెప్పాము, రాశాము, వెంటనే మీరు ఈ సమావేశం బిల్లు పెడదాం, ఈ వర్గాలకు న్యాయం చేద్దామని చెప్పి ప్రభుత్వం పొనుకుంటే అడ్డుపుల్ల ఎందుకు వేస్తున్నారో ఈ వర్గాల ప్రజలు మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ఏ రకంగా కుట్రలు పడుతూ ఉన్నది. వాళ్ళ ముసలి కన్నీరు గార్చే మీరు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఎందుకు చట్టసభల్లో సీట్లు పెరిగడానికి ఎందుకు మరి ఆటంకాలు ఏర్పాటు చేస్తున్నారో ఈ సమాజానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎక్కడో కాదు, ఇవాళ తెలంగాణలో 119 ఉన్నటువంటి ఈ అసెంబ్లీ సీటు 179 పెరిగే అవకాశం ఉంది. ఇవాళ 17 పార్లమెంట్ సీట్లు రేపు 26కు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు లోక్సభలో 3 ఎస్సీ ఎంపీలు ఉంటే 2 ఎస్టీ ఎంపీలు ఉంటే మొత్తంగా 5 మంది 17లో. రేపు ఈ సీట్లు పెరిగినట్టయితే ఎస్సీ ఎంపీలు 5 మంది, ఎస్టీ ఎంపీలు 3 అయ్యేదానికి అవకాశం ఉంది. 5 నుంచి 8 పెరిగేదానికి లోక్సభలో ఈ తెలంగాణలో అవకాశం ఉంది మనకున్న జనాభాకు అనుగుణంగా. అదే రకంగా ఇవాళ అసెంబ్లీ చూసినట్టయితే 119 అసెంబ్లీల నుంచి ఇవాళ ఎస్సీలు 19 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్టీలు 12 మంది ఎమ్మెల్యేలు కొనసాగుతూ ఉంటే, ఆనాడు దళిత సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఓట్ల కోసం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఏ రకంగా మోసం చేశారో, ఇవాళ అదే దళితులకు ఇవాళ 179 సీట్లు అయితే ఎస్సీలు 19 నుంచి 29 మంది, 12 నుంచి 18 మంది అయ్యే అవకాశం ఉంది. అంటే ఇవాళ దాదాపు 47 మంది తెలంగాణలో ఎస్సీ ఎస్టీ ఎంపీలు, 3వ వంతు మహిళలు. అంటే ఎందుకు ఇవాళ మీరు ఈ రకంగా అడ్డుకుంటున్నారు? ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలు పెరగకుండా, మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాకుండా ఎందుకు కుట్ర పన్నుతున్నారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను, మోదీ గారి ప్రభుత్వం సామాజిక న్యాయంలో భాగంగా ఈ వర్గాలకు మేలు జరగాలి. పైపెచ్చు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ 50 సంవత్సరాల తర్వాత జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా దాని సమతుల్యాన్ని పాటించడానికి అమెరికాలో చెప్పాను, లండన్లో ఏ రకంగా యూకేలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఉందో దానికి అనుగుణంగా ఇవాళ ఆ వ్యత్యాసం తొలగించడానికి చేస్తే మనకు అన్యాయం జరుగుతుంది. ఏ రకంగా అన్యాయం జరుగుతుంది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనకున్న సీట్ల మీద 50% పెంచుదామంటే, అంటే ఉత్తరప్రదేశ్ 80/120 అవుతున్నాయి. మరి ఇవాళ 42 నుంచి ఆంధ్రప్రదేశ్లో 63 అవుతున్నాయి. ఆ రోజు 42 తగ్గుదలని మీరు భావిస్తే దానికి బాధ్యులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మీ హయాంలో కదా ఆ రోజు జరిగినటువంటి ప్రక్రియ, డీలిమిటేషన్ ప్రక్రియ. కాబట్టి ఇవాళ పసలేనటువంటి ఇవాళ వింత వాదనలు చేస్తూ మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు మరి ఈ డీలిమిటేషన్స్ మహిళల చట్టసభ
వీలైతే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పి దడుచుకుంటున్నారా? ఎందుకంటే ఇవాళ మోదీ గారి ప్రభుత్వం కూడా గతంలో స్వాతంత్రం వచ్చే మొదట్లో 1952, 57, 62, 67 4 ఎన్నికలు ఏకకాలంలో జరిగినప్పుడు ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దాన్ని అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇవాళ ఆర్థిక భారం కానివ్వండి, లేదా ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరు మీద కానీ ఈ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ తరచూ జరగడం వల్ల ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకకాలంలో ఎన్నికలు తీసుకొస్తామంటే ఎందుకు దడుచుకుంటున్నారు? రేపు ఈ జమిలి ఎన్నికలు కనుక వచ్చినట్టయితే పార్లమెంట్తో పాటు తెలంగాణ కూడా ఏకకాలంలో ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దడుచుకుంటున్నారనేటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు రాజకీయాల కోసం కాదు, రాజకీయ అవసరాల కోసం కాదు, ఇవాళ ప్రజాస్వామ్యానికి నిర్వచనం, ప్రజల ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి ప్రజలకు బాధ్యులుగా ఉండాలి, ప్రజలకు చేరుగా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రక్రియలు డీలిమిటేషన్ కానివ్వండి, మహిళల చట్టసభలు కానివ్వండి, లేదా జమిలి ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఏకకాలం నుంచి వచ్చే ప్రయత్నాలను అడ్డుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం కూడా క్షమించారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. వన్ బై వన్ మహేష్, సతీష్. యా, రేవంత్ రెడ్డి గారు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏకకాలంలో జమిలి ఎన్నికలు వచ్చినట్లయితే మా ప్రభుత్వం గడువు 6 నెలలు పొడిగిస్తారు, 6 నెలలు మేము ప్రభుత్వంలో కొనసాగుతాం. చాలా స్పష్టంగా ఇవాళ యాజ్ పర్ ఆర్టికల్ 172 ఇవాళ మన డ్యూరేషన్ ఆఫ్ అసెంబ్లీ కానీ లోక్సభ కానీ 5 years అని టైం చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఫిక్స్ చేసి ఉన్నారు. 5 సంవత్సరాలు మించి ఉండడానికి వీల్లేదని. కానీ దురదృష్టవశాత్తు 1977లో ఎమర్జెన్సీ విధించి ఇందిరాగాంధీ తన పదవీ కాలాన్ని మరి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 6 సంవత్సరాలు పొడిగించుకున్నారు. అంటే రాజ్యాంగాన్ని సవరించి యాక్చువల్ రాజ్యాంగం ప్రకారంగా ఈ ఆర్టికల్ 83 పార్లమెంటుకు, ఆర్టికల్ 172 అసెంబ్లీలకు మన పదవీ కాలం 5 సంవత్సరాలు. దాన్ని రాజ్యాంగాన్ని సవరించి ఆ రోజు 42nd అమెండ్మెంట్ ద్వారా 6 సంవత్సరాలు చేస్తుంది. కానీ తర్వాత వచ్చినటువంటి జనతా పార్టీ గవర్నమెంట్ అది 1976లో ఇందిరాగాంధీ చేస్తే 1978లో 44th అమెండ్మెంట్ యాక్ట్ దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో 5 సంవత్సరాల కాలానికి మించి ఉండకూడదని చెప్పి మళ్ళీ అదే ఆర్టికల్ 83, 172ను సవరించి మన యొక్క ఆ యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలకు కుదించడం జరిగింది. అంటే ఇవాళ మళ్ళీ ఎమర్జెన్సీ విధించి 6 సంవత్సరాలు పొడిగించడానికి, 6 నెలలు పొడిగించడానికి రేవంత్ రెడ్డి గారు పగటి కలలు కంటున్నారు. అటువంటిది జరిగే ప్రసక్తి లేదు, అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. రాజ్యాంగాన్ని సవరించేటువంటి ప్రక్రియ అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికలు జరిగినప్పటికీ కేవలం ఆ రోజు కేసీఆర్ గారు 5 మాసాలు 6 మాసాలు ముందుకు, అంటే ఇవాళ ఒక ప్రభుత్వానికి క్యాబినెట్ నిర్ణయం చేసి అసెంబ్లీని డిజాల్వ్ చేసే వాళ్ళకి హక్కు ఉన్నది. ముందస్తుగా తన 5 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం ముందు కానీ 6 నెలలు కానీ క్యాబినెట్లో తీర్మానం చేసి ఆ అసెంబ్లీని రద్దు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. కానీ పొడిగించడానికి క్యాబినెట్కు నిర్ణయం లేదు, రేవంత్ రెడ్డి గారికి నిర్ణయం లేదు. అది మళ్ళీ రాజ్యాంగాన్ని అంటే ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి వచ్చినప్పుడు సవరించేది ఆ రోజు ఇందిరాగాంధీ చేసింది. కానీ అది చేయకుండా ఉండేదానికి 44th అమెండ్మెంట్ తీసుకొచ్చింది మళ్ళీ జనతా పార్టీ హయాంలో ఆ రోజు 1978లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీలైతే అవసరమైతే ఆ 5-6 సంవత్సరాలు 5-6 మాసాలు ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి అవకాశం ఉంది. కానీ పొడిగించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మహేష్, జనాభా లెక్కలతో నిమిత్తం లేకుండా ఎందుకు చేస్తున్నాం ఇంతకుముందు చెప్పాను. 2011 జనాభా లెక్కలు దేనికి పరిగణలో తీసుకుంటామంటే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ చేయడానికి, మహిళలకు ఏ కాన్స్టిట్యూషన్ రిజర్వ్ చేయాలంటే
2011 జనాభా ప్రాతిపదిక తీసుకుంటాం. దట్ ఈస్ ఓన్లీ ఫర్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అండ్ ఎస్సీ ఎస్టీ, నాట్ ఫర్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీస్. డీలిమిటేషన్ అనేది ప్రోరేటా బేసిస్గా ఉన్నదాన్ని 50% అదనంగా పెంచేస్తున్నాం. జనాభాను కనుక తీసుకోవాలంటే మళ్ళీ ఈ 2026 తీసుకోవాలి. 2026 తీసుకుంటే ఈ దక్షిణ ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది. అది గ్రహించే ఇవాళ మోదీ గారు ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదు అని ఆలోచనతోనే ఈ 2011 జనాభా ప్రాతిపదిక కేవలం ఏ కాన్స్టిట్యున్సీ మహిళలకు రిజర్వ్ చేయాలి, మహిళల జనాభా ఎక్కడెక్కువ ఉంది, ఏ ఎస్సీ కాన్స్టిట్యున్సీలు పెరిగే దాంట్లో ఎస్సీలకు ఏది రిజర్వ్ చేయాలంటే అది 2011 ఆ జనాభా ప్రాతిపదిక తీసుకోవడం జరుగుతుంది, తప్పితే ఇతరత కాదు. అందుకని 2011 జనాభా తీసుకుంటలేదు. మీరు కాన్స్టిట్యున్సీ పెంచే దాంట్లో 2011 జనాభా లెక్కలు అందులో పరిగణలోకే రావు. కేవలం 2011 జనాభా దేనికి వస్తుందంటే ఆ ఉన్నటువంటి కాన్స్టిట్యూట్ ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు ఆ సీట్స్ రిజర్వ్ చేయాలి. కాబట్టి ఆ ఎస్సీలు అధికంగా ఉన్నటువంటి ఏ ప్రాంతాలు దాన్ని రిజర్వ్ చేయడానికి తప్పితే కానీ కాన్స్టిట్యూషన్స్ మార్చడానికి జనాభా ప్రాతిపదిక 2011 ప్రాతిపదికే కాదు. ఇప్పుడు మీరు మల్కాజ్గిరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ లెక్కలు తీసుకొని ఓవరాల్గా ఈ తెలంగాణలో జనాభా ఎంత? ఇప్పుడు 4 కోట్లు, అంతకుముందు ఎంత? రైట్, 3 కోట్లు. ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్ పాయింట్ నేను చెప్తా ఇప్పుడు మీకు, మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ 179, 4 కోట్లు 3 కోట్లు డివైడెడ్ బై 179 ఎంత వస్తుంది? యావరేజ్ జనాభా ఎంత వస్తుంది? దాన్ని తీసుకొని ఒక కాన్స్టిట్యున్సీ డిసైడ్ చేస్తారు. ఏ స్టేట్కే స్టార్ట్? ఉత్తరప్రదేశ్లో ఇవాళ 80 మంది ఎంపీలు 120 అవుతాయి. 25 కోట్ల జనాభాను డివైడెడ్ బై 120 ఎంత అవుతుంది? 20 లక్షలు, 25 లక్షలు. ఇవాళ రేపు మనకు 26 ఎంపీలు అవుతున్నాయి. ఈ మనకున్నటువంటి జనాభా ఆనాడు 3 కోట్ల 4 కోట్ల, దాన్ని డివైడెడ్ బై 26 అది ఒక పార్లమెంట్ అవుతుంది. కాబట్టి దాదాపు సమతుల్యం. కాదు ఏ పార్లమెంట్ కూడా మా అంటే ఒక 5%, 2%, 3%, 4% ఉంటుంది. కానీ ఏ పార్లమెంట్ కూడా ఇప్పుడు ఇంత వ్యక్తి ఇప్పుడు మల్కాజ్గిరి 40 లక్షలు, ఇంకోటి 12 లక్షలు ఉండడానికి వీల్లేదు. మొత్తం మీద తెలంగాణ జనాభాను ఆ సీట్ల సంఖ్యతో దాన్ని డివైడ్ చేస్తే ఆ జనాభా ఎంత వస్తుందో ఆ జనాభా ప్రాతిపదికగానే ఒక పార్లమెంట్ కానీ ఒక అసెంబ్లీ కానీ క్రియేట్ చేస్తారు. ఆల్మోస్ట్ అంతే వస్తాయి. ఇప్పుడు హెచ్చు దగ్గర అదే కదా ప్రజా ప్రాతినిధ్యం చట్టం అంటే. ప్రజలు ఒక ఓటు విలువ అందరికీ సిమిలర్గా ఉండాలి. ఒక ఓటు పల్చన కావడం ఎందుకు? ఎక్కువ జనాభా ఉన్న దగ్గర ఓటు పల్చన అయిపోతుంది, తక్కువ జనాభా ఉన్న ఓటు వాల్యూ ఉంటుంది అంటే ఓటు. కాబట్టి ఇప్పుడు సమానమైనటువంటి జనాభాకు అనుగుణంగా కాన్స్టిట్యున్సీస్ ఏర్పడతాయి. పెద్ద వ్యత్యాసం ఉండదు, 1-2% ఉంటుంది. అది ఓవరాల్ డివైడ్ చేస్తే ఇప్పుడు 179 అసెంబ్లీలు కావాలి. మన జనాభా ఎంత ఉంది? జనాభాను డివైడెడ్ బై 179 ఎంత వస్తుందో ఆ రకంగా బౌండరీస్ డిసైడ్ చేస్తారు ఆ జనాభా కనుక జాగ్రఫికల్గా. వాళ్ళు ఇష్టానుసారం చేశారు. జనాభా ప్రాతిపదిక పరిగణలు తీసుకోలేదు. మోస్ట్ అన్సైంటిఫిక్గా, అశాస్త్రీయంగా చేశారు. కాబట్టి అందుకని ఇవాళ మన ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదో అందరూ కూడా ఈ ఇండి కూటమిలో ఉన్న పక్షాలు కూడా బలపరుస్తున్నారు. కాంగ్రెస్ మాత్రమే ఇవాళ దడబుట్టుకున్నది. మహిళలు వచ్చేస్తారు, ఎస్సీ ఎస్టీలు పెరిగిపోతారు. ఈ డీలిమిటేషన్ పెరిగితే ఏకకాలంలో ఎన్నికలు వస్తే మన పరిస్థితి ఏంటి? ఇది కాంగ్రెస్ ఏ రకంగా చెప్పేదానికి చేసేదానికి ఎంత వ్యత్యాసం ఉందో దయచేసి ఖచ్చితంగా ఇది చర్చనీయాంశం కావాలా. కేవలం ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ భాషలో చెప్పాలంటే రోతిరికెత్తుకున్నారు. నేను ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ డిబేట్. నేను చర్చకు సిద్ధం. వాళ్ళ 50% పెరిగిన దాంట్లో ఎస్సీ ఎస్టీలు లాభపడుతున్నారు. మహిళలకు వాళ్ళకు రాజకీయంగా ఉపయోగపడుతుంది. మీరు అడ్డుపుల్ల వేస్తున్నారంటే ఈ వర్గాలను ఎదగకుండా చేయడమే కుట్ర అనేది నా ఆరోపణ. ఎందుకు కాదో మీరు చెప్పండి దయచేసి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో చెప్పండి. మీరు 50% సీట్లు పెడుతుంటే ఇవాళ అన్యాయం ఎక్కడ? అన్యాయం మీ పార్టీకి జరగవచ్చు, మీరు గెలవకపోవచ్చు, మీలో ఉన్నటువంటి అభద్రత. కాబట్టి దిర్ ఇస్ నో డీలిమిటేషను, ఈ డిస్క్రిమినేషను, ఈ డివల్యూషన్ అవన్నీ కూడా వాస్తవంగా 3D పాలసీ మీరు ఏది అంటున్నారో
ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించి 3D పాలసీ ఏంటంటే వాస్తవంగా చూసినట్టయితే మీ 3D పాలసీ ఏంటిది? డివైడ్, డిస్టార్ట్ అండ్ డ్రామా. ఇది మీ 3D పాలసీ. డ్రామాలు చేయడము, డిస్టార్ట్ చేయడము, డివైడ్ చేయడం, ప్రజలను కులం పేరు మీద మతం పేరు మీద డ్రామాలు చేయడం. పొద్దున ఎన్నికల ముందు ఒక మాట చెప్పడం, ఎన్నికల తర్వాత తెప్ప తగ్గలేడు. అది మీ డ్రామాలు. డిస్టార్ట్ అంటే ఫ్యాక్ట్స్. ఇప్పుడు వాస్తవాలను డిస్టార్ట్ చేసి ప్రజలు తప్పుదో పట్టించడం. ఇది మీ 3D పాలసీ. ఇట్స్ నాట్ ఇవాళ డిలిమిటేషన్, డిస్క్రిపెన్సీ ఆర్ డివల్యూషన్. ఇట్ ఈస్ యువర్ డ్రామా, డిస్టార్షన్ అండ్ డివైడ్ ఈజ్ యువర్ పాలసీ అని నేను ఆరోపిస్తున్నాను. ఇవాళ ఇంకేమైనా ఖచ్చితంగా ఇవాళ బీజేపీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ వెస్ట్ బెంగాల్లో కానీ అస్సాంలో కానీ తిరుగులేని విజయాన్ని సాధిస్తుంది. కేరళ ఇవాళ మా బలం విపరీతంగా పెరిగిపోతుంది. తమిళనాడులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. పుదుచ్చేరిలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఇవాళ 5 రాష్ట్రాల్లో కూడా అన్ని పార్టీల కంటే కూడా అత్యధికంగా ఇవాళ రాజకీయంగా బలపడుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. అస్సాంలో తిరుగులేని విజయం, బెంగాల్లో ప్రజలు ఇవాళ ఖచ్చితంగా బీజేపీని కోరుకుంటున్నారు. పుదుచ్చేరిలో తిరిగి ప్రభుత్వం వస్తాం. అన్నా డిఎంకే బీజేపీ కూటమి ఇవాళ అక్కడ ఉన్న స్టాలిన్ డిఎంకే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు ఒక ఆలోచనకు వచ్చారు, నిర్ణయానికి వచ్చారు. కేరళలో ఇవాళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. లెఫ్ట్ పార్టీస్ వల్ల, వాళ్ళ అవినీతి వల్ల బీజేపీ వైపు చూస్తున్నారు. సీనియర్ లీడర్స్ ఆఫ్ ద పార్టీ అందరూ కూడా పోటీ చేస్తున్నారు. కేరళలో ఏమాయమీలందరూ పోటీ చేస్తున్నారు ఇవాళ అసెంబ్లీకి. ఆయన సత్తా ఏందో రేపు తెలంగాణలో 2009లో చూపించుకోమని తెలుస్తుంది. అప్పుడు